ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా మన ఆత్మీయ మేలులకు స్థానిక క్రీస్తు ప్రభు సంఘం ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క ప్రసంగాలు మనం పొడిగించున్నాం. మీరందరూ విని ఆత్మీయ మేలు పంచుతున్నారని మీ గురించి అందరూ కూడా ప్రార్థన చేస్తూ మరొక అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. యేసుని గురించినటువంటి అనేకమైన సంగతులు ప్రత్యేకంగా అందరూ తెలియజేయబడుతున్నాయి. యేసుని గురించినటువంటి సంగతులు ప్రవచనాలుగా దేవుడు అనేకమైన సంగతులు వ్రాయించాడు. అందులో యేసు ప్రవక్త అనే విషయాన్ని గ్రంథం మనకి తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారిని రాజుగా నియమించాడు. యేసుక్రీస్తు వారిని దేవుడు క్రీస్తుగా నియమించాడు. యేసుక్రీస్తు వారిని దేవుడు సంఘానికి శిరస్సుగా నియమించాడు. అలా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఈ భూమి మీద సంచారం చేస్తున్న రోజుల్లో ఆయన ప్రవక్తగా పనిచేశాడు. ప్రవక్త అని అంటే దేవుడు తన సమాచారాన్ని ప్రవక్తలకు తెలియజేసి ప్రవక్తల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు. ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి క్రియ. మొదటి నుంచి ఆదాము నుంచి కూడా ప్రవక్తలుగా గ్రంథం మనకి తెలియజేస్తుంది. కానీ దేవుని సందేశము ప్రజలకి చేరుట్లో దేవదూతలు పనిచేశారు, ప్రవక్తలు పనిచేశారు. అందుకే ప్రవక్తలకి దేవుని యొక్క సందేశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అని గ్రంథం మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే, దేవుని యొక్క సందేశాన్ని మానవులకు వివరించడం కొరకు దేవుడి ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రవక్తలు మనుషులలో నుండి ఏర్పాటు చేయబడ్డారు. దేవుడి దూతలు పరలోకం నుండి వచ్చి చెప్పినటువంటి సమాచారాలు చాలా గ్రంథంలో ఉన్నాయి. ప్రవక్తలు తన ప్రజలకి, దేవుని యొక్క ప్రజలకి సమాచారాలు చెప్పినటువంటి సందర్భాలు చాలా గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అని మనము యేసు గురించి బైబిల్ గ్రంథము అనేక సంగతులు మనకు తెలియజేసింది. ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారి గురించి ప్రవక్త అనేది మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే యేసుని గురించినటువంటి విషయాలు ఆయన ప్రవక్త అని మనం నమ్మకపోతే కనుక అది దేవుని సమాచారము అని మనం నమ్మలేము. యేసుక్రీస్తు ప్రవక్త అని నమ్మినప్పుడు ఆయన దేవుని సమాచారం చెప్పాలనే సంగతిని మనం నమ్మగలుగుతాం. ఒకసారి మనం యోధా పత్రిక 14-15 వచనాలు మనం చదివినప్పుడు, యోధా పత్రిక 14-15 వచనాలు మనం చదివినప్పుడు హానోకు మొదలుకొని అని తెలియజేస్తుంది. చూడండి గ్రంథం, క్షమించండి, ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి అన్నమాట. ప్రవక్తలు అంటే ప్రవచించేవారు, భవిష్యత్తును చెప్పేవారు, భవిష్యత్తును తెలియజేసేవారిని ప్రవక్తలు అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. అంటే ఆదాము నుంచి ఏడో వాడైనటువంటి హానోకు అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఆదాము నుంచి ఏడో వాడైన హానోకు వరకు వీరిని గురించి ఏం చేశారంటే ప్రవచించారు అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. అంటే ఆదాము ప్రవక్త, ఆదాము తర్వాత కొంతమంది ఉన్నారు, మధ్యలో 5, తర్వాత హానోకు కూడా ఎవరు అంటే ప్రవక్త అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. వీరు ప్రవచించినటువంటి విషయాలు అంటే వీరి యొక్క భవిష్యత్తుని కానీ వీరు రాబోయే రోజుల్లో ఏమవుతారని గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఆ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ప్రవక్తల గురించినటువంటి సంగతులు మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు
ప్రవక్తలకి సంగతిని ఎలా తెలియజేస్తాడు అంటే తన ఆత్మ ద్వారా తెలియజేస్తాడు అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. తన ఆత్మ ద్వారా ప్రవక్తలకి తన సంగతులను తెలియజేస్తాడు. ఒకసారి జకరియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. జకరియా గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనంలో నేను తెలియజేస్తున్నాను అంటే ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా ఏంటి ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండా హృదయములను కురివిందము కఠినపరచుకునే గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చినట్టు. ఎందుకంటే ఎలాగున ప్రవక్తలు వినిపించాడు అంటే తన ఆత్మ ప్రేరేపణ చేత అన్నమాట. తన ఆత్మ ప్రేరేపణ చేత ప్రవక్తలకి సంగతులు ఏం చేశాడు? తెలియజేయించాడు. ప్రవక్తలకి సంగతులు తెలియజేయించాడు. అని ప్రవక్తలకి సంగతులు ఎలా తెలియజేయబడి అని అంటే ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేయబడి. ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేయబడి. ఎందుకంటే దేవుడు ఏ సంగతిని కూడా ప్రవక్తలకు తెలియజేయకుండా చేయడు. ప్రవక్తలకు తెలియజేసింది ఎలా తెలియజేస్తాడని అంటే చదువుదాం మరొకసారి మాట 12వ అధ్యాయము 12వ వచనం 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత అని చూడండి. ప్రవక్తల విషయాలు ఎలా తెలియజేస్తారంటే ఒకటి ఆత్మ ప్రేరేపణ. ఆత్మ ప్రేరేపణ చేత సంగతులు తెలియజేస్తారన్నమాట. ఆత్మ ప్రేరేపణ చేత సంగతులు తెలియజేస్తాడు అనే సంగతి మనకు తెలియజేస్తాడు. రెండో విషయం ఏం చెప్తున్నాడు అంటే ప్రవక్తలకు తెలియకుండా తను ఏది కూడా సంకల్పించడు అని సంగతి తెలియజేస్తున్నాడు. మనకు ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ప్రవక్తలకు తెలియకుండా తాను సంకల్పించిన దాన్ని లేకపోతే సంగతులు బయలుపరచకుండా ప్రవక్తలకు బయలుపరచకుండా తను ఏది కూడా ఏం చేయలేదంటే దాచుకొనడు అని గ్రంథం మనకు తెలియజేస్తుంది. రెండవ చదువుదాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని ఏమి సంకల్పము బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయలేదన్నమాట. ప్రవక్తలకు తెలియకుండా దేవుడు ఏమీ చేయలేదు. తన భవిష్యత్తులో తనకు సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని ప్రవక్తలకు తెలియజేయకుండా ఏది చేయలేదు. ప్రతిదీ కూడా తెలియజేసిన తర్వాతనే ఆయన చేస్తాడన్నమాట. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ప్రవక్తలకి ఆత్మ ప్రేరేపణ చేత సంగతులు తెలియజేస్తాడు. రెండు, ప్రవక్తలకి సంకల్పాన్ని తెలియచేయకుండా అతను ఏమీ చేయడు దేవుడు. ఈ రెండు విషయాలు చాలా ప్రధానమైన విషయాలు. అని ప్రవక్త అనే అతను చాలా ప్రధానమైన వాడు.
అనేసి దేవుని యొక్క ప్రజలకి సందేశం తెలియాలి అని అంటే ప్రవక్తని దేవుడు ఉపయోగించుకుంటాడు. ప్రవక్తను దేవుడు ఉపయోగించుకుంటాడు. అని ప్రవక్తల విషయంలో దేవుడు 2 సూత్రాలు చెప్పాడు మనకి. ఒకటి, ఆత్మ ప్రేరేపణ చేత వారికి సంగీతం తెలియజేస్తాడు ప్రవక్తలకి. 2, తాను సంకల్పించిన దానిని ప్రవక్తలకు తెలియకుండా ఏది కూడా చేయడు అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఈ 2 సూత్రాలు బట్టి బైబిల్ని మనం పరిశీలన చేసినప్పుడు, బైబిల్లో మనకి చదువుతున్నప్పుడు అనేకమైన ప్రవక్తలు కనిపిస్తుంటారు. చాలా మంది ప్రవక్తలు కనిపిస్తున్నారు. మనకి 180 ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. చాలా మంది ప్రవక్తలు మనకు కనిపిస్తున్నారు. 1 దావీదు, 2 నాతాను, గాదు, ఇర్మియా, యెహెజ్కేలు, ఇలాగిన చాలా మంది ప్రవక్తలు మనం గ్రంథంలో చదువుతున్నాం, మనం చూస్తున్నాం. అలాగే షమాయ, ఇలాగా చాలా మంది ప్రవక్తలు, 178 ప్రవక్తలు చాలా మంది మనకు ఉన్నారు. అయితే ఈ ప్రవక్తల జీవితాల్లో ఏషియా కానీ వారికి జీవితాలు మనం చూసినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కానీ వారి జీవితాలు కూడా మనం చూసినప్పుడు వీరు ప్రవక్తలు అనే విషయం మనకి చాలా క్లియర్ గ్రంథంలో మనకు తెలియజేస్తున్నారు. అలాగే హానోకు ఏ విధంగా ప్రవక్తను తెలియజేస్తుందో, హానోకు ముందు ఉన్నటువంటి 6 కూడా ఆదాము వరకు ప్రవక్తలని గ్రంథం మనకి తెలియజేస్తుంది. అలాగే ఆదికాండం 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ మనకి ఏం తెలియజేస్తున్నాడు అంటే, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త అని తెలియజేశాడు. దేవుడు అక్కడ ఉన్నటువంటి రాజుతోటి, నువ్వు తిరిగి సారాన్ని తన భర్తకు అప్పగించు. ఎందుకంటే ఆయన ఎవరు? ప్రవక్త అని చెప్పాడు. అబ్రహాముని ప్రవక్త అని తెలియజేసింది గ్రంథం. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా తాము ఒక చోట ఉండకుండా ఆయా ప్రాంతాల్లో, ఆయా ప్రదేశాల్లో ఒక స్థిరమైనటువంటి ప్లేస్లో ఉండకుండా అటు ఇటు తిరిగినటువంటి వారు, ఒక ప్రదేశంలో లేనటువంటి వారు. అందుకే మనకి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా ప్రవక్తలు అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. మనొకసారి కీర్తన గ్రంథము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా ప్రవక్తలు అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఒక్కొక్కరి గురించి మనం చదవకుండా కీర్తన గ్రంథము 105వ కీర్తన 13-14 వచనాలు మనం చదువుదాం. మన గ్రంథాన్ని నేర్చుకుంటున్నాం కనుక 105వ కీర్తన 13-14 వచనాలు చదువుదాం. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించు వారిని, అంటే జనమునకు జనము దగ్గర నుంచి జనం దగ్గరికి, ఒక రాజ్యం దగ్గర నుంచి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు అని చెప్పాడు. ఒక జనం నుండి మరొక జనం, ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి తిరుగుచున్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి ప్రవక్తలకి ఎవరితో కూడా కీడు చేయనీయలేదు. అంటే దేవుడు ఏం చేశాడంటే వారిని కాపాడుకుంటూ వచ్చాడు. ప్రవక్తలు ఏంటంటే వీరిని కాపాడుకుంటూ వచ్చాడు. ఆత్మ ప్రేరేపణ చేత వీరికి దేవుని యొక్క వాక్యము ప్రకటించబడింది. ఆత్మ ప్రేరేపణ చేత ప్రకటించబడే వాక్యము. రెండోది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే సంగతుల్ని దేవుడు వీరికి బయలుపరిచినట్లుగా మనకి అర్థం తెలియజేసి, రెండోది వారికి తెలియకుండా ఏమీ చేయలేదు అనే సూత్రాన్ని
గ్రంథంలో మనం చదువుతున్నాం. దేవుడు బయలుపరచు అంటే విషయాలు మనం జాగ్రత్త చూసినప్పుడు ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి మోషే మనకు కనిపిస్తాడు. మోషే గొప్ప ప్రవక్త. ఇశ్రాయేలు లక్షల జనాంగాన్ని ఆయన 40 సంవత్సరాలు ఇంచుమించుగా ప్రయాణం నడిపించినటువంటి ప్రవక్త. అంటే ఈ ప్రవక్తను గురించినటువంటి సంగతులు గ్రంథంలో మనకి తెలియజేయబడుతున్నాయి. ఒకసారి మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 16వ వచనంలో ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితిని. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును అన్నాడు. ఎందుకంటే నేను ప్రవక్తను నాలాంటి ప్రవక్తను మరొక అతను పుట్టిస్తాడని తెలియజేస్తున్నారు. 17వ వచనం డైరెక్ట్ మనకి యెహోవా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. చదువుదాం. మరియు యెహోవా నాతో ఇట్లా నేను యెహోవా మాట్లాడుతున్నాడంట. యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? యెహోవా డైరెక్ట్ ఎలా మాట్లాడుతున్నాడు? ఆత్మ ప్రేరేపణ చేత. ప్రవక్తతో ఎలా మాట్లాడతాడు? ఆత్మ ప్రేరేపణ చేత మాట్లాడతాడు. అందుకే ఈ 2 సూత్రాలు ముందు మీకు రాసి పెట్టాను అనమాట. ఎవరి దగ్గర ఇదే సూత్రం. ఆత్మ ప్రేరేపణ చేత ఆయన ఏం చేస్తాడంటే మాట్లాడతాడు అనమాట. అందుగురించి మన కీర్తన గ్రంథంలో చదివేటప్పుడు కూడా అబ్రహాం, ఇసాకు, యాకోబు గురించి ఏం చెప్పాడంటే నేను అభిషేకించిన వాడిని అన్నాడు. నేను అభిషేకించిన వాడిని అంటే ప్రవక్త అభిషేకించబడాలి. 2 రాజు అభిషేకించబడ్డాడు. అభిషేకించబడ్డాడు అని అంటే ఆత్మచేత ముద్రించబడ్డాడు అని అర్థం. ఆత్మను అనుగ్రహించాడు దేవుడు అని అర్థం అనమాట. అని ఈ బైబిల్ యొక్క ఈ విధి విధానాన్ని మనం చూస్తూ ఆలోచన చేస్తున్నప్పుడు యెహోవా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు గురించి. యెహోవా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. సందర్భం చదువుదాం మనం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 17వ వచనం. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. మోషేతో మాట్లాడుతున్నాడు యెహోవా మోషేతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే నీ వంటి ప్రవక్తను వారి కొరకు నేను పుట్టిస్తాను. ఎవరిలో పుట్టిస్తాడు? వారిలోనే పుట్టిస్తాడు. నీ వంటి ఒక ప్రవక్తను నేను పుట్టిస్తాను అని స్టేట్మెంట్ యెహోవా ఎవరికి చెప్తున్నారంటే మోషేతో చెప్తున్నారు. మోషేకి తెలియజేస్తున్న సంగతిని చదువుదాం. అతని నోట నా మాటలను ఉంచెదను. నీ నోట ఎలాగైతే నా మాటలను ఉంచానో అలాగే యేసుక్రీస్తు వారి గురించి కూడా తెలియజేస్తూ ముందే చెప్తున్నాడు. ఏమనంటే అతని నోట నా మాటలను ఉంచుదును అని చెప్తున్నారు అనమాట. భవిష్యత్తులోనే అంటే అనేకమైనటువంటి ప్రవక్తల గురించి గ్రంథంలో ప్రవచనంలో రాయబడకపోయినా యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు మాత్రం ప్రవచనాల్లోనే ఈ యొక్క సంగతిని తెలియజేశారు. అంటే ప్రవచనం అని అంటే జరగబోయేదని ముందుగానే తెలియచేయడం, జరగబోయే విషయాన్ని ముందుగానే తెలియచేయడం అని మోషే ద్వారా ఈ యొక్క సమాచారం తెలియజేస్తున్నాడు దేవుడు. అతని నోట నా మాటలు ఉంచుదును. నేను అతనికి
యావత్తును నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అతడు వారితోటి చెప్పును చెప్పునన్నాడు. నేను ఆజ్ఞాపించిందే వారికి చెప్తాడు. నేను నీకు ఏ విధంగా అయితే ఆజ్ఞాపించింది నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నావో అలాగే నీలాంటి ప్రవక్తని నేను పుట్టిస్తాను ఇశ్రాయేలీల్లో. అతను ఏం చేస్తాడంటే నేను ఆజ్ఞాపించింది యావత్తు వారికి చెప్తాడని చెప్పాడు. అంటే భవిష్యత్తులోని విషయాల సంగతులు తెలియజేశాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తన గురించి తాను ప్రవక్తని అని తెలియజేసుకునేటువంటి సందర్భాలు కూడా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఒకసారి మనం చదువుదాం. లోకాసు వార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. లోకాసు వార్త 13వ అధ్యాయము అయినను 33వ వచనం. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింపవల్లబడదు. ఎందుకంటే ఇదివరకు కూడా ప్రవక్తల్ని ఎక్కడ చంపేశారు? యెరూషలేములోనే చంపేశారు. యెరూషలేములోనే చంపేశారు కాబట్టి ప్రవక్తనైనటువంటి నేను కూడా ఎక్కడ చంపబడాలి? యెరూషలేములోనే చంపబడాలి. యెరూషలేములో నాకు శిక్ష విధించబడుతుంది అని ఈయన భవిష్యత్తును తెలియజేస్తున్నారు. అని ప్రవక్త గురించి మాట్లాడుతూ నేను ప్రవక్త నేను యెరూషలేములోనే చంపబడాలి, యెరూషలేములోనే చంపబడాలి అని తనకి తాను ఏం చేసుకుంటారంటే ఈ యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారు. ఈ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారు. అందునుంచి యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలు మనము బాగా పరిశీలన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు తన యొక్క శిష్యుల యొక్క సాక్ష్యం కూడా మనం చదువుదాం. యేసుక్రీస్తు యొక్క శిష్యుల యొక్క సాక్ష్యం కూడా ఏం చెప్తున్నారంటే వారు యేసుని ఏ విధంగా అయితే అంగీకరించారో గ్రంథంలో వారి యొక్క శిష్యుల నోటి నుండి వచ్చినటువంటి మాటలు కూడా మనం చదువుదాం. లోకాసు వార్త 24వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుదాం. లోకాసు వార్త 24వ అధ్యాయము 19-20 వచనాల్లో ఆయన అవి ఎవరు వారిని లోకాసు వార్త 24వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు యేసుక్రీస్తు మృతుల్లోంచి పునరుద్ధానమయ్యారు. పునరుద్ధానమైనప్పుడు ఇద్దరు శిష్యులు ఒక గ్రామంలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయనకి శిష్యులతో పాటు ఆయన కూడా పక్కన నడుచుకుంటూ వెళుతూ ఈ మాటలు అడుగుతున్నారు అన్నమాట. యేసుక్రీస్తు వారికి శిష్యులకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అది యేసుక్రీస్తు అడిగారు. అవి ఏమని అడిగాను అని చెప్తుంటే ఆ శిష్యులు ఏం సమాధానం చెప్తున్నారో చదువుతున్నామా. వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను అని యేసు గురించి చెప్తున్నారు అన్నమాట. తన శిష్యులు యేసు గురించి ఏం చెప్తున్నారంటే ఆయన యేసు అనే విషయాన్ని వారు గమనించగా యేసుక్రీస్తు వారితో ఏం చెప్తున్నారంటే ఆయన ఎవరు అనంటే క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త ఆయన అని చెప్తారు అనమాట. క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త. ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది ప్రవక్తలు మనం గ్రంథాలను చూసాము. వీరందరూ క్రియలో ఏదో ఒక విషయంలో ఏమైన వారు అంటే పడిపోయిన వారు. క్రియలో ఏదో ఒక విషయంలో పడిపోయిన వారు వీళ్ళు. మోషే చూస్తే మేము ఈ బండ నుంచి నీళ్లు రప్పించాలా అని అన్నటువంటి ప్రవక్త. అంటే గొప్ప గొప్ప ప్రవక్తలైన వారి గురించి మనం చూసినప్పుడు ఏలియాని చూస్తే ఇశ్రాయేలును నేను తప్పించి ఎవరు లేడుగా అని చెప్పినటువంటి ప్రవక్త.
అటువంటి స్థితి ఒకటి అహంకారము అనుకోవచ్చు, లేకపోతే కోపంలో సహించలేని స్థితిలో అటువంటి మాటలు మాట్లాడారు అనుకోవచ్చు. అటువంటి స్థితి కలిగినటువంటి ప్రవక్తలలో ఒకటిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి గురించి గ్రంథం ఏం చెప్తుంది మనకి అని అంటే, ఆయన క్రియలోనూ వాక్యములోనూ శక్తి కలిగినటువంటి ప్రవక్త. క్రియలోను వాక్యంలోను శక్తి కలిగినటువంటి ప్రవక్త. అని క్రియలో ఎవరు కూడా ఏలు పెట్టి చూపించే విధానము లేని ప్రవక్త. విషయాలన్నీ కూడా ముందుగానే తెలియజేస్తున్నటువంటి విషయాలు, ఏం జరగాలో ఏమి తెలియచేయాలో అనేసి ప్రవక్తలకి సందేశాన్ని ఎలా తెలియజేస్తాడో దేవుడు అనేది మనం చదువుతూ వచ్చాం. ప్రవక్తలకి సందేశాన్ని దేవుడు ఎలా తెలియజేస్తాడు? ఆత్మ ప్రేరణ చేత తెలియజేస్తున్నాడు గ్రంథం. అని యేసుక్రీస్తు వారి యొక్క తన జీవితంలో 30 సంవత్సరాలు కూడా తను ఏం చేయలేదంటే బయట ప్రకటన చేయలేదు. క్రియలు అయితే కనుక తను ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తున్నటువంటి వ్యక్తిగా, ధర్మశాస్త్రం అనుసరిస్తున్నటువంటి వ్యక్తిగా, క్రియలో తను తాను ధర్మశాస్త్రానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి 30 సంవత్సరాలు తన యొక్క జీవితంలో. అని అద్భుత కార్యాలు సూచ్యక్రియలు పక్కన పెడితే 30 సంవత్సరాలు వచ్చినలో పవిత్రుడును ఓహో యేసుక్రీస్తు ఎవరంటే పవిత్రుడు. యేసుక్రీస్తు గురించి ఏం స్టేట్మెంట్ చేస్తుందంటే గ్రంథం, క్రియలో ఆయన ఎవరు అంటే పవిత్రుడు. క్రియలో పవిత్రుడు, నిర్దోషి, దోషం లేనటువంటి వాడు. నిర్దోషి, దోషం లేనటువంటి వాడు. క్రియలో అందుకొచ్చే శిష్యులు తమ పక్కన ఉన్నటువంటి విషయాలు చూసినప్పుడు తన 31 సంవత్సరాల జీవితంలో, తన 30 సంవత్సరాల జీవితంలో, మన జీవితాల్లో అయితే మనకు మారు మనసు పొందున్న గత జీవితం గురించి ఏం చెప్తారు ప్రజలు? ఏదో ఒక విషయాన్ని చెప్తూనే ఉంటారు. గతంలో ఇలాగా అనే విషయాలు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు మారు మనసు పొందిన, కానీ గతంలో కూడా నువ్వు ఇలా చేసావని ఏలు పెట్టి చూపించినటువంటి పరిస్థితులు యేసుక్రీస్తు వారి జీవితంలో లేవు. యేసుక్రీస్తు వారి జీవితంలో లేదండి. అందు గురించి ఆయన గ్రంథం ఏం చెప్తుందంటే పవిత్రుడు, నిర్దోషి, దోషం లేనటువంటి వాడు. మూడో విషయం చెప్తే చదువుదాం. నిష్కల్మషుడు, కలంకం లేనటువంటి వాడు. అటువంటి పరిస్థితి కలిగిన వాడు యేసుక్రీస్తు వాడు. ప్రవక్త కనుక అలా ఉన్నాడా? మరి ప్రవక్తలో ఉన్నటువంటి లోపాలు మనం చూస్తున్నాం. చాలా ప్రవక్తలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం, చిన్న చిన్న విషయాలు. కానీ క్రీస్తు గురించి అయితే క్రియలోనూ వాక్యములోనూ ఏం కలిగినటువంటి అతనంటే శక్తి కలిగినటువంటి అతను. క్రియలోనూ వాక్యంలోనూ శక్తి కలిగినతను. అని శక్తి కలిగినటువంటి అతని గురించి గ్రంథం చెప్తున్న విషయాలు: 1 పవిత్రుడు, 2 నిర్దోషి, 3 నిష్కల్మషుడు, 4 పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అన్నమాట. ఆయన ఎక్కడ చేరలేదు? పాపులలో చేరలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం చాలా విషయాలు పాపులతోటి ఆయన సంచారం చేసిన పాపులలో చేరలేదు. వారితో స్నేహం చేసిన, వారితో కలిసి ఉన్నా. ఎందుకంటే వారితో ఎందుకని కలిసి ఉన్నాడు అని అంటే, వారు తన జీవితాన్ని చూడాలి, వారు తన జీవితాన్ని చూసి మార్చుకోవాలి, తన యొక్క ప్రవర్తన చూసి మార్చుకోవాలి, తనను అనుసరించడానికి. అని తన యొక్క జీవితంలో అనేక మంది తన యొక్క ప్రవర్తన చూసి మారినటువంటి వ్యక్తులు ఉన్నారు. అందుకే ఆయన ఎక్కడ చేరలేదంటే పాపులలో చేరలేదు. అందుకే ఆయనకి శక్తి కలిగినటువంటి ప్రవక్త, క్రియలో శక్తి కలిగిన ప్రవక్త.
అని క్రీస్తునందు మనం తీసుకోవాల్సిన విషయంలో, క్రీస్తునందు మనం తీసుకోవాల్సిన విషయంలో, ఆయన ప్రవక్తగా పనిచేసినటువంటి విషయాల్లో, లేకపోతే ఆత్మచేత అభిషేకించబడిన తర్వాత, ఆత్మచేత అభిషేకించబడిన తర్వాత ఆయన అనేకమైన అద్భుత కార్యాలు సూచక్రియలు చేశారు. ఆత్మచేత అభిషేకించబడిన తర్వాత పాపం చేయలేదు అని దానికి చెప్పడానికి లేదమ్మా. అంతకుముందు 30 సంవత్సరాల జీవితంలో కూడా. ఎందుకంటే మనమే ఉదాహరణ నీ గత జీవితం ఇది అని చెప్పిన వారిలో, ఆనాటి యోధా ప్రజల్లో, యోధా జనాంగంలో ఒక్క వ్యక్తి కూడా కనిపించలేదు. నువ్వు ఈ పాపం చేశావు అని చూపించినటువంటి వ్యక్తిలో ఒక్క వ్యక్తి కూడా కనిపించలేదు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం చదివినప్పుడు, ఆయన ఆత్మచేత అభిషేకించబడిన తర్వాత అనేకమైనటువంటి అద్భుత కార్యాలు సూచక్రియలు చేశారు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 37వ వచనం నుంచి చదువుదాం. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అది ఏదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును అన్నదియే అన్నమాట. యోహాను బాప్తిస్మం మొదలుపెట్టిన తర్వాత జరిగిన సంగతి ఏంటి అంటే, నజరేయుడైన యేసును దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించును అనేది అని చెప్పాడు. అభిషేకించిన తర్వాత దేవుడు యేసుక్రీస్తు అభిషేకించిన తర్వాత ఆయన కొన్ని కార్యాలు చేశారు. చదువుదాం మనం. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు, అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అని చెప్పాడు. సంచరించాడు. అభిషేకం పొందిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆత్మచేత ప్రేరేపించబడ్డ వారందరినీ కూడా అందుకే ఆత్మ ప్రేరణ అనేది వేరు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డది వేరు. ఆత్మ ప్రేరణ చేత ప్రవక్తలతో ఏం చేయించాడు దేవుడు? అనేక విషయాలు తెలియజేయించాడు. ఇక్కడ ప్రత్యేకంగా దీనికి పరిశుద్ధాత్మ చేత అభిషేకించిన తర్వాత ఏం చేశాడంటే, ఆయన అనేకమైనటువంటి స్వస్థతలు, సూచక్రియలు, అద్భుత కార్యాలు చేయించాడు. దేవుడు ఆయనకి ఏమైనాడంటే తోడే ఉన్నాడు అని ఆత్మ ప్రేరణ చేత దేవుడు మాట్లాడించిన విషయాలు, అనేక మంది ప్రవక్తలతో ఈ సంగతుల్ని మాట్లాడించిన విషయాలు. అందుకే ఏం జరుగుతుంది అంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనం మనం చదువుతున్నప్పుడు, యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నప్పుడు, ఈ సంగతులు నీకు ఎలా తెలియజేయబడుతున్నాయి అని యూదులు యేసుక్రీస్తుని ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన తెలియజేసినటువంటి సమాచారం మనం చదువుతున్నాం. ఈ సంగతులు నీకు ఎలా తెలియజేయబడుతున్నాయి అని ప్రశ్నించినప్పుడు మనకి యేసుక్రీస్తు చెప్పిన సమాధానం మనకు తెలుస్తుంది. చదువుదాం. 5వ అధ్యాయం 20వ వచనం యోహాను సువార్త. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయువాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏంటి? తాను చేయువాటి నెలను ఏం చేస్తున్నాడంట? ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆయన చేయువాటి నెలను అగపరుచుచున్నాడు, తెలియజేస్తున్నాడు. ఆత్మ ప్రేరణ చేత ఏం చేస్తున్నాడంటే తెలియజేస్తున్నాడు. మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఈ సంగతి. ఎందుకంటే ఇది ఇశ్రాయేలు ప్రవక్తలలో జరగని విషయం ఏమీ కాదు. ఇశ్రాయేలు ప్రవక్తలో జరగని విషయం ఏమి కాదు.
ఎందుకంటే ప్రవక్తలకి ఆత్మ ప్రేరణించేంత సంగతులు ఏం చేశాడు, తెలియజేసి ప్రకటింప చేశాడు ఇదివరకే. అలాగే ప్రవక్తలకి తన సంకల్పం తెలియకుండా ఏది ఏం చేయలేదంటే ఆయన దాచుకోలేదు, ఏది దాచుకోలేదు. అలాగే యేసుక్రీస్తు వారి దగ్గర కూడా ఏమీ దాచలేదు, తన సంకల్పాన్ని ఏది దాచలేదు. అనేసి ప్రతి దినము ఆయనకి ఏం చేస్తున్నాడంటే అగపరుచుచున్నాడు అన్నాడు. ఈ సంగతులు అగపరుచుచున్నాడు యేసుక్రీస్తు వారికి. అనేసి ప్రవక్తలలో కూడా సహనం కోల్పోయిన వారిని, ఆలోచన రీతి కోల్పోయిన వారిని, తమ యొక్క పరిధిని కోల్పోయిన వారిని చాలా మందిని చూసాం మనం. తన పరిధిని కోల్పోయిన చాలా మందిని చూసాం. కానీ యేసుక్రీస్తు వారి జీవితంలో అయితే తను సహించే విషయంలో కానీ, తను ప్రవర్తించే విషయంలో కానీ, దేవుణ్ణి మహిమపరిచే విధానంలో కానీ ఆయన ఏదైతే చూపించిన వారు ఎవరూ కనిపించలేదు. ఆయన ఏదైతే చూపించిన వాడు ఎవరూ కనిపించలేదు. అని ప్రవక్త అని అంటే, ప్రవక్త అని అంటే ఇక ఏనాడు తప్పు చేయడు అని కాదు, ఏనాడు తప్పు చేయడు అని కాదు. తప్పు చేసిన వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తున్నారు. ఇంచుమించుగా ఒక 30 సంవత్సరాల ప్రయాణ కాలం చేసినటువంటి మోషేలు కూడా సహనాన్ని కోల్పోయాడు. సహనం కోల్పోయి అనరాని మాట, కానిరాని మాట మాట్లాడి మనం చూస్తున్నాం. కానీ ఏ ఒక్క కానిరాని మాట కూడా మాట్లాడేటువంటి స్థితి మన యేసుక్రీస్తులో చూస్తున్నాం. అని సమస్త దుర్నీతి కూడా పాపమే. కానీ ఏ దుర్నీతి చేయనటువంటి విషయాన్ని మన యేసుక్రీస్తులో చూస్తున్నాం. ఆయన ప్రవక్త ఇక్కడ గురించి ఆయన గురించి ఏం చెప్తుందండి గ్రంథము? యేసు క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త, శక్తి కలిగిన ప్రవక్త. అంటే ప్రవక్త అని తెలియజేయడానికి, ఎందుకంటే ఆయన చెప్పినటువంటి సమాచారం అంతా నాది చెప్పడం లేదు, నాకు దేవుడు ఏదైతే తెలియజేశాడో నేను దాన్ని మీకు తెలియజేస్తానో తెలియజేశాను. ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో, ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో, నేను ఏమి అనవలెనో, ఏమి మాట్లాడవలెనో, ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, తెలియజేశాడు. నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చాడు. అందుగురించి పంపించిన తండ్రి ఏదైతే ఆజ్ఞ ఇస్తున్నారో ఎప్పుడెప్పుడు ఇస్తున్నారంట? ప్రతి ఉదయమున నాకు ఏం చేస్తానంటే వినుబుద్ధిని పుట్టిస్తున్నాడు అని ప్రవచనాలను తెలియజేశాడు. అని ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట మన సూత్రాన్ని చూసుకోవాలి, మన సూత్రాన్ని చూడవలసిన అవసరం ఉంది. ఆత్మ ప్రేమ చేత ఆయనకి తెలియజేయబడుతుంది. ఆయన ఏం చెయ్యాలో, నేను ఏమి అనవలనో, ఏమి మాట్లాడవలనో, ఏమి అనవలనో, ఏమి మాట్లాడవలనో అని తెలియజేశాడు. ప్రతి సంగతి కూడా నాకు తండ్రియే తెలియజేస్తున్నారు, దేవుడే తెలియజేస్తున్నారు అనే సంగతిని చాలా క్లియర్గా మనకి అందరూ తెలియజేస్తున్నారు అన్నమాట. అనుచి యేసుక్రీస్తు ప్రవక్త అని మనకు తెలిసినప్పుడు ఈ మాటలు యేసుక్రీస్తు వారికి కాదు, ఎవరు తెలియజేశారు? దేవుడే ఆయనకి తెలియజేశాడు అన్న సంగతిని మనకి గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే అపోస్తలుల కార్యములో పేతురు కూడా సాక్ష్యం చెప్తున్నాడు. ఇదివరకు చెప్పినటువంటి సంగతిని మళ్ళీ ఎత్తి మాట్లాడుతున్నాడు. మనం చదివినటువంటి లేఖన భాగంలో అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు, మోషే ఇట్లనెను అని ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు మాట్లాడుతున్నారు. పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మాట్లాడుతారు అనమాట. మోషే ఇట్లనెను అంటే మోషేతో చెప్పింది ఎవరు? మోషేతో చెప్పింది ఎవరు? దేవుడు. అనంతా చదివాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 17వ వచనంలో చదివాం మనం. అందుకే మోషేకి చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు. అని ఎందుకంటే మోషే ఇట్లా నేను అని లేఖనాలు ఎత్తి మాట్లాడుతున్నారు.
అపోస్తలుడైనటువంటి పేతురు గారు. మోషే ఎట్లా నేను ప్రభువైన దేవుడు ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ మీ సహోదరులలో మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆయన మీతో ఏం చెప్పినను మీరు ఆయన మాట వినవలెను. ఎందుకంటే మోషే తోటి ఎవరైతే చెప్పారో మాటలు, ఆ మాటలు వినటువంటి వారి యొక్క స్థితి ఏమైంది అంటే అరణ్యంలో రాలిపోయారు మోషేతో. ఎందుకంటే నాలాంటి ఒక ప్రవక్తని మీలో పుట్టిస్తానన్నాడు. నాలాంటి ప్రవక్తని మీలో పుట్టిస్తానన్నాడు దేవుడు అని ఆనాడు ఇశ్రాయేలుకి తెలియజేశాడు. అనిచి అటువంటి ప్రవక్త మళ్ళా పుట్టినప్పుడు మళ్ళా ఏం చెప్తున్నాడు అంటే పేతురు గారు పరిశుద్ధాత్మ గారి చేత ఆయన మాట మీరందరూ ఏం చేయాలి? వినవాలని అన్నాడు అనమాట. వినాలి. అందుకే గ్రంథాలని ఇదివరకు జరిగినటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్ని మళ్ళా ఇప్పుడు కూడా జరగబోతుంది అనే సంగతిని చెప్పడానికి పేతురు గారు తెలియజేస్తున్నారు. ఇదివరకు మోషే మాట మీరు వినలేదు, మీ పితరులు వినలేదు, అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాట కూడా మీరు వినడం లేదు. వినకపోతే ఏమవుతారో చెప్పాడు చూడండి. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనము అగునని చెప్పాడు. ఆ ప్రవక్త మాట విననివాడు ఏమవుతాడు? ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడు. ఆనాడు మోషే మాట వినటువంటి వాడు సర్వనాశనం విధంగా అయిపోయాడు. ఈనాడు యేసుక్రీస్తు వారు మాట వినని వాడు సర్వనాశనం అవుతాడు అని గ్రంథం మనకి తెలియజేస్తున్నాడు. అంటే ప్రవక్తకి తెలియజేసినటువంటి మాటలు ఆది నుండి ఏ విధంగా అయితే తెలియచేయబడియో అలాగే యేసుక్రీస్తు వారికి కూడా ఈ మాటలు తెలియచేయబడినవి. అందుగురించి యేసుక్రీస్తు వారితో మాట్లాడినటువంటి మాటలు మనం వినాలి. దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆనాటి ప్రవక్తల యొక్క మాటలు వినకపోయినా ఒక ప్రవక్త తర్వాత మరొక ప్రవక్త వచ్చి ఏం చేశారు? మాటలు తెలియజేశారు. కానీ ఈనాడు యుగముల అంతమందు ఒక యేసుక్రీస్తుతో మాత్రమే మాట్లాడాడు. ఆ సంగతిని మనం ఏం చేయాలి? సంపూర్ణంగా వినవలసినటువంటి అవసరం ఉంది. ఆయన మాటలు వినాలి. ఇంకా ఆయన తర్వాత మరొక ప్రవక్త రాడు. ఒకవేళ సంఘం నుంచి ప్రవక్తలు ఉన్నా, సంఘం నుంచి వెళ్ళినటువంటి ప్రవక్తలు ఉన్నా, దేవుని అధికారం నుండి పంపబడినటువంటి ప్రవక్తలు మాత్రం లేదు. అని సంఘం నుంచి పంపబడ్డ ప్రవక్తలు ఉన్నారు సందేశాన్ని చెప్పడానికి. అందుగురించి ఈ ప్రవక్త ఏ ప్రవక్త అయితే ఉన్నాడో మన యేసుక్రీస్తు వారు, ఆయన మాటలు మీరు ఏం చేయాలంటే సమస్తమును వినాలి. వినకపోతే నాశనం అవుతారు అని గ్రంథం మనకి తెలియజేసింది. అంటే ఆత్మప్రేరణ చేత దేవుడు తన ప్రవక్తలకు సందేశాన్ని ఏం చేసేవాడంటే తెలియజేసేవాడు. రెండు, ఆయన తన ప్రవక్తలకు తెలియజేయకుండా తన సంకల్పాన్ని ఏది కూడా ఏం చేయలేదు? దాచుకోలేదు. అని ఆనాటి నుంచి తెలియజేస్తున్నాడు. మూడో విషయం ఏంటంటే ఆ యొక్క ప్రవక్తలని దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడంటే కాపాడుకుంటూ వచ్చాడు. రాజుల నుండి, ప్రజల నుండి, ఆ యొక్క పరిస్థితుల నుండి, ఇబ్బందుల నుండి కాపాడుకుంటూ వచ్చాడు. మన కీర్తన గ్రంథంలో చదివినట్టుగా ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. అని అనేక రకమైన ఇబ్బందులు కలిగిన వాళ్ళకి అనేసి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలాగైతే కాపాడాడో దేవుడు, అలాగే యేసుక్రీస్తు వారిని కూడా ఏం చేసుకుంటూ వచ్చాడంటే కాపాడుకుంటూ వచ్చాడు. చాలామంది చంపేసే ప్రయత్నాలు చేశారు, కానీ దేవుడు చాలాసార్లు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని కాపాడాడు. అంటే సిలువకు అప్పగించబడడానికి ప్రత్యేక కారణం ఏంటంటే సంకల్పాన్ని బట్టి సిలువకు అప్పగించిన కార్యక్రమాలు జరిగినాయి.
చదువుదాం మనం 2వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 22వ వచనంలో. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి. ఈ మాటలు విని దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పం. చూడండి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఏంటి దేవుడు నిశ్చయించాడంట. ఇది ఏంటి అని అంటే శిలువ మరణానికి అప్పగించడము తన భవిష్యత్తు జ్ఞానము అని చెప్పాడు. శిలువకు అప్పగించడము తన భవిష్యత్తు యొక్క జ్ఞానం, భవిష్యత్తు జ్ఞానమును అప్పగింపబడిన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి. అప్పగించాడు రాయబడి చూడండి. తన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి ఏం చేశాడంటే అప్పగించాడు. అప్పగించకపోతే ప్రవక్తను చంపడం ఎవరి వల్ల కాదనమాట. అసలు ప్రవక్తను చంపడం ఎవరి వల్ల కాదు, తన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగించిన అన్నట్టు చూడండి. తన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితురు. అంటే సిలువ వేయించడం అనేది దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం. అంటే కాలం పరిపూర్ణమైంది, దేవుడు తన కుమారుని ఏం చేశాడు? అప్పగించాడు. తన ప్రవక్తలను అప్పగించకపోతే కనుక, ఎందుకంటే కాపాడుకుంటూ వచ్చాడు, వారు కూడా ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు అనేక మంది ప్రవక్తలు. అందుకే ఇన్ని అప్పగించారు కాబట్టి. ఎందుకంటే చాలా మంది యొక్క ఆలోచన ఏంటి అంటే సాధారణంగా ఒక ప్రవక్త శిక్షించబడుతున్నాడు అని అంటే ఏ ఉద్దేశం కలిగి ఉంటారు? ఏదో తప్పు చేశాడు కాబట్టి శిక్షించబడ్డాడు అనుకుంటారు. ఏదో తప్పు చేశాడు కాబట్టి శిక్షించబడ్డాడు అని అనుకుంటారు ప్రవక్త విషయంలో. అందుగురించి యేసుక్రీస్తు గురించి లేఖనాలు తెలియజేస్తున్నాయి ఏంటంటే ఈయన పవిత్రుడు, నిష్కల్మకుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మరి ఎందుకు చనిపోయాడు? దేవుడు తన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించాడు కాబట్టి చనిపోయాడు. తన భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించి అప్పగించాడు కాబట్టి చనిపోయాడు. అందుకే ఆయన చనిపోవడానికి కారణాలు, సిలువ వేయబడడానికి కారణాలు మానవుడు పాపం నుండి విమోచించబడడం కొరకు దేవుని యొక్క సంకల్పం. అందుకని ముందుగానే యేసుక్రీస్తు గురించి అనేకమైన ప్రవక్తల గురించి ప్రవచనాలు లేకపోయినా యేసుక్రీస్తు గురించి ప్రవచనాల లేఖనాల్లో సంపూర్ణంగా మనకి తెలియజేయబడుతున్నాయి. అని ప్రవచనాల్లో తెలియజేసుకున్నాడు. నీలాంటి ప్రవక్తను మీ సహోదరులను ఏం చేస్తాను? పుట్టిస్తాను అని మోషేకు ముందుగానే తెలియజేశాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మళ్ళీ ఏం చెప్పాడంటే, పేతురు మీరందరూ కూడా ఈ మాట వినాలి. విననివాడు ఎంత నాశనం అవుతుందంటే సర్వనాశనం అవుతుంది. ఆయన మాట వినవాడు సర్వనాశనం అవుతాడు అని క్రీస్తుని గురించినటువంటి మాటలని జాగ్రత్తగా మనం వినడానికి దేవుడిస్తున్న అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అందుగురించి ఈయన ప్రవక్త కనుక ఈయనకి మాటలు ఎవరు తెలియజేశారు? దేవుడే తెలియజేశాడు సంగతుల్ని. దేవుడే తెలియజేశాడు కాబట్టి ఈయన ప్రవక్తని మనం గమనించడానికి. అందుగురించి యేసుక్రీస్తు గురించి అనేకమైన సంగతులు తెలియజేశాడు. యేసుక్రీస్తుని అనేక రకాలుగా దేవుడు నియమించాడు. ఒకటి ప్రభువు గారు, 2
క్రీస్తు గారిని 3, ప్రధాన యాజకుడి గారిని 4, సంఘానికి శిరస్సుగాను నియమించాడు అని ఈ చెప్పిన మాట అంటే వాస్తవమే అని చెప్పడానికి లేఖనాల్లో యేసుక్రీస్తు వారు ఎలాగైనా మనకి ప్రవక్త అనే సంగతిని మనం గమనించవలసినట్టు వస్తుంది. మనం గమనించాలి. అప్పుడే ఈ చెప్పిన మాటలు దేవుడు చెప్పిన మాటలు అని మనం ఏం చేయగలం? విశ్వసించగలం. అటువంటి విశ్వాసం మనం నడవబడడానికి, అలాగే అటువంటి యేసుక్రీస్తుని దేవుడు మనకి ఎలా చూపిస్తున్నాడంటే ఈయన పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయనకి జీవితాన్ని బట్టి బాప్తిసం తీసుకుని పాపం నుండి విమోచించబడిన మనము ఎక్కడి నుండైనా అలాగని కట్టుకోవడానికి యేసుక్రీస్తుని చూస్తూ మనము ఆయన వైపు చూస్తూ ఆయనకి జీవితం వల్లే నడిపించబడి అభివృద్ధి చెందడానికి, ఆయనకి స్వాధీనం సంపాదించడానికి దేవుడు ఇచ్చిన మనకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా శ్రద్ధ కలిగినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.